హాయ్ అండి. నేను మీ జయశ్రీ. ఈరోజు నేనైతే మునక్కాడ శనగల కర్రీ తయారు చేస్తున్నానండి. మసాలాతో చాలా బావుంటుందండి. ముందుగా నాకొక లైక్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 5 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ ఎక్కువ ఉండాలి. నేనిక్కడ 4 మునక్కాడలు పెద్ద సైజువి ఈ మునక్కాడలు 5 నిమిషాలు వేగనివ్వండి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. వీటిని తీసేసాం కదా. ఇప్పుడు ఇదే కళాయిలో అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర అయినా కరివేపాకు కానీ ఏదైనా సరే వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఒక 4 టమోటాలు జ్యూస్ చేసి వేసుకున్నాను. ఇది ఆయిల్ పైకొచ్చే వరకు వేగనివ్వండి. ఈ శనగల్ని నేను నైట్ నానబెట్టానండి. ఉప్పు, పసుపు వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన శనగలు ఈ ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు వేయించిన మునక్కాడలను వేసేసుకుందాం. ఇవి 2 వేసి కొంచెం వేయించుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు, తగినంత సాల్టు, మీ రుచికి తగినట్లుగా కారం వేసుకోండి. నేను 2 స్పూన్లు వేసుకున్నాను 4 కాడల కోసం. ఇవి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇది ఒక 5 నిమిషాలు ఇలా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. ఈ మాత్రం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఈ వాటర్ దగ్గరగా వచ్చే వరకు, మునక్కాడ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాం. ఇంకొంచెం వాటర్ ఉంది. ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకొని గ్రేవీ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. నేను చేసిన రెసిపీ నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.